కోర్ట్ సినిమా హీరోయిన్ బేబీ శ్రీదేవి తల్లిదండ్రులు ఆమెకు చాలా చిన్న వయసులోనే వారి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు. శ్రీదేవికి ఒక అక్క కూడా ఉన్నారు. అయితే శ్రీదేవి అక్క ఆమె కంటే వయసులో 11 ఏళ్లు పెద్ద. దాంతో తన అక్కని అక్కగా కంటే కూడా అమ్మగానే భావిస్తానని చెప్పారు శ్రీదేవి. 13 ఏళ్ల వయసు వచ్చే వరకు తన తండ్రి నాయనమ్మతో కలిసి పెరిగిన శ్రీదేవి ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు తన తల్లితోనే ఉంటున్నానని చెప్పింది. ప్రస్తుతం శ్రీదేవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఆమె కోర్ట్ సినిమాకు ముందే డబ్ స్మాష్, టిక్టాక్ మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా నాగార్జున గారు హీరోగా నటించిన బంగారాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన శ్రీదేవి వైష్ణవ్ తేజ్ గారు హీరోగా నటించిన ఆదికేశవ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించింది. అంతేకాకుండా యూట్యూబ్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవిని కోర్ట్ సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ గారికి స్నేహితుడైన యువరాజ్ గారు రికమెండ్ చేయడంతో ఆమెకి ఆడిషన్స్ జరగడం, ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. హీరోలు సూర్య గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఇష్టపడే శ్రీదేవికి స్కూల్లో ఉండగానే ఎన్నో లవ్ లెటర్లు కూడా వచ్చేవట. అయితే అవేమీ అంతగా సీరియస్గా తీసుకుని శ్రీదేవి తన యాక్టింగ్ కెరీర్ని మాత్రం సీరియస్గా తీసుకుని తన పెర్ఫార్మెన్స్తో అందరి మనసుల్ని గెలుచుకుందని చెప్పొచ్చు. కోర్ట్ సినిమా హీరోయిన్ శ్రీదేవి గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం ఈ షార్ట్ వీడియోలోనే మన ఛానల్ పేరు కింద కనిపిస్తున్న ప్లే బటన్ లింక్ని క్లిక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.